రైతన్నలందరికీ నమస్కారం. సహజంగా మనం తీసుకోవాల్సిన ఆహారం కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు మనకు అజీర్తి ఏర్పడినట్లుగా రైతన్నలు తమ పక్క రైతు చెప్పాడనో లేకుంటే ఎక్కువ రసాయనిక ఎరువులు వేసినప్పుడు తమ పొలంలో ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి అధిక రసాయనిక ఎరువులు వాడుతున్నారు. దీనివల్ల రైతన్నలు తమ పొలంలో ఎక్కువ ఎరువులు వేసినా మొక్కలు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటాయి. ముఖ్యంగా మనకి భాస్వరం ఎరువులు రైతన్నలు అధిక మొత్తంలో వాడుతున్నారు. దీనివల్ల భాస్వరం ఎరువులు మొక్కలు 40% మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. మిగతా భాస్వరం ఎరువు మొక్కలకు అందం రూపంలో మారి కరడుగట్టిన రూపంలో భూమిలోనే ఉండిపోతుంది. దీన్ని కరగదీసేందుకు భాస్వరం కరగదీయు బ్యాక్టీరియాను వాడుతూ భూమిలో అధిక మొత్తంలో ఉండే భాస్వరాన్ని మొక్కలకు ఉపయోగపడే విధంగా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దానికోసం మనం భాస్వరం కరగదీసే ఎరువుని కంపోస్ట్ ఎరువుతో కలపడం ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.